ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారం అంటే ఈ ప్రభుత్వం ఎలా ఉందంటారు ఇప్పుడు? ముఖ్యంగా అంటే వైసీపీ యాంగిల్‌లో చూసినప్పుడు రెడ్ బుక్ పాలన కొనసాగుతోంది ఇక్కడ. లేకపోతే గతంలో చేసిన పాపాలకు సంబంధించిన పరిహార కార్యక్రమాల్లో భాగంగా ఉందని చెప్పేసి టీడీపీ పార్టీ చెప్తుంది. సో, ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా నడుస్తుందంటారు? ఇప్పుడు అరెస్ట్‌లు కానివ్వండి వీటన్నిటి మీద మీ రెస్పాన్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందరికెళ్ళి మైకి పెడితే ప్రజలు ఎలా స్పందిస్తున్నారో మనకు తెలియంది కాదు. తెలుగుదేశం ఓటర్లు కూడా ఎందుకు ఓటేసామా అని నెత్తి నోరు బాదుకుంటున్న సందర్భాలు బోలెడున్నాయి. తెలుగుదేశం, జనసేన అధికార ప్రతినిధులు తప్ప గ్రౌండ్లో మీరు ప్రజల దగ్గరికి వెళ్తే తెలుగుదేశం ఓటర్ కూడా ఎందుకు ఓటేసామా అని చెప్పుతో కొట్టుకున్న వీడియోలు మనం చూసాం. చెప్పుతో కొట్టుకున్న వీడియోలు ఉన్నాయి ఎందుకు ఓటేసామా అని. సో రైతులు కూడా, మిర్చి రైతులు కూడా ఏమంటున్నారు, ఎందుకు ఓటేసామా అంటున్నారు. సో ఇక్కడ మీకు అంగన్వాడీలు కానీ, రైతులు కానీ, విద్యార్థులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, లేకపోతే సంక్షేమ పథకాలు అందని ప్రజలు కానీ వీళ్ళందరూ అసంతృప్తితో ఉన్నారు. వీళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, మీరు అసంతృప్తితో ఇంకా 4 సంవత్సరాల 3 నెలలు దిగమింగుకుంటారా, లేదా మీరు దీనికి పరిష్కారం కనుగొనాలంటే నేను చెప్తాను, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖ రాయండి, అమరావతి అవినీతి మీద సిబిఐ ఈడీ విచారణ జరపమనండి, కావాలంటే ఆ లేఖ నమూనా మీకు ఇస్తాను, మీరు డిస్క్రిప్షన్లో వేయండి. సో ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ లేఖ నమూనా ఉంటుంది, అది కాపీ చేసుకొని మీ గ్రామంలో వెళ్ళి ఒక 100 మంది, మీ 100, 500, 1000 మీ గ్రామంలో ఎంతమంది జనాభాని బట్టి అన్ని కాపీస్ ప్రింట్ చేసుకొని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఒక లేఖ రాయండి, అమరావతి అవినీతి మీద సిబిఐ ఈడీ విచారణ జరిపించండి లేఖ రాయండి, దాన్ని రిజిస్టర్ పోస్ట్ చేయండి. ప్రతి గ్రామం నుంచి రిజిస్టర్ పోస్టులు వెళ్తే సుప్రీంకోర్టు గారి కార్యాలయానికి టన్నులుగా రిజిస్టర్ పోస్టులు వెళ్తే ఖచ్చితంగా సిబిఐ ఈడీ విచారణ ఆదేశిస్తారు. అవినీతి జరిగితే రాష్ట్ర ఖజానా బాగుపడుతుంది, లేదు అవినీతి జరగకపోతే చంద్రబాబు నాయుడు పరిపాలన శభాష్ అంటారు. సో దీన్ని ప్రజలు ఇంట్లో లోపల మొదలుపడిపోతూ ఎందుకు ఓటేసామా అని టీడీపీ ఓటేసిన వాళ్ళు బాధపడుతూ, ఈవీఎంల వల్ల మోసపోయామనే జగన్మోహన్ రెడ్డి ఓటేసిన వాళ్ళు బాధపడుతూ కూర్చునే బదులు జస్ట్ ఈ డిస్క్రిప్షన్లో ఉన్న లెటర్ తీసి ప్రింట్అవుట్ తీసుకొని 2 కాపీలు ప్రతి మనిషికి 2, ఒకటేమో హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి, ఇంకోటేమో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి లేఖలు రాయండి. మొత్తం గ్రామంలో ఎంతమంది ఉంటే మొత్తం కలిపి ఒక రిజిస్టర్ పోస్ట్ చేయండి. ప్రతి గ్రామం నుంచి మీకు వెళ్తే డెఫినెట్గా ఈడీ సిబిఐ విచారణ జరుగుతుంది, అవినీతిని అరికట్టవచ్చు, ఖజానాగా ఆదాయం తీసుకురావచ్చు, మీ సంక్షేమ పథకాలు మీకు అందుతాయి. అది ఇప్పుడు మొన్న వల్లభనేని వంశీ అరెస్టు, మన పోసాని కృష్ణమురళి అరెస్టు, ఆ తర్వాత ఇప్పుడేమో మరి దువ్వాడ శ్రీనివాసో లేకపోతే ఆర్జీవీనో వీళ్ళందరి మీద కేసెస్ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే ఎటువైపు వెళ్తుందంటారు ప్రభుత్వం అసలు? ఇక్కడ పోసాని కృష్ణమురళి అరెస్ట్ నాకైతే హాస్యాస్పదం అనిపిస్తుంది. ఎందుకంటే దాని మొత్తం మనం బ్యాక్డ్రాప్ చూస్తే పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు, ఆంధ్రప్రదేశ్లో మహిళలు అదృశ్యం అవడానికి కారణము వాలంటీర్లని, మహిళల మీద అన్యాయం జరిగితే నేను సహించను అని ఒక స్టేట్మెంట్ ఇస్తే దానికి కౌంటర్గా పోసాని కృష్ణమురళి వచ్చేసి ఏమన్నారంటే, పార్టీ ఆఫీస్లో ఒక ప్రెస్ మీట్ పెట్టేమన్నారంటే, నేను పవన్ కళ్యాణ్ గారి చెవిలో ఒక మహిళ పేరు చెప్తాను, పంజాబ్ నుంచి ఒక సినిమా నటి వచ్చారు, తెలుగు సినీ పరిశ్రమలో ఎవరో ఒక అగ్ర కథానాయకుడు మోసం చేశారని నాకు సమాచారం ఉంది, ఆమెకి మీరు న్యాయం చేస్తారా అనేది పవన్ కళ్యాణ్ చెవిలో వెళ్ళి చెప్తాను అన్నారండి. ఆమె పేరు చెప్పలేదు, ఆ హీరో ఎవరో చెప్పలేదు, ఆమెకి న్యాయం చేస్తారని మాత్రమే అడిగారు. దానికి పోసాని కృష్ణమురళి ఫోన్కి జన సైనికులు వీళ్ళందరూ ఫోన్ చేసి విపరీతమైన ఈయన భార్యని, తల్లిని, బిడ్డల్ని తిట్టడం జరిగింది. అదొక ఉన్మాదం అది. సో ఈ రోజున ఆయన ఏం చేశారు, కౌంటర్గా ఇలా చేస్తావా అని పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు ఆయన వచ్చి ప్రెస్ ముందర తిట్టారు. అది ఎప్పుడు జరిగింది, 2022లో ఎప్పుడు జరిగింది అది. దానికి ఈ రోజున కొంతమంది వచ్చేసేసి మా అధినాయకుని తిట్టారు కాబట్టి మా మనోభావాలు దెబ్బతిన్నాయి అనేది ఒక వాదన. నేను ఒకటి అడుగుతున్నా, ఒక వ్యక్తికి చదువు చెప్పిన టీచర్ని ఎవరో వచ్చి తిట్టారు, మా టీచర్ని తిడతావని ఎవడెళ్ళి పోలీస్ స్టేషన్లో మా మనోభావాలు దెబ్బతిన్నాయని కేసు పెట్టట్లా. ఇంట్లో ఎవరికైనా సరే కుటుంబ సభ్యులకి అనారోగ్యం అయితే ఒక డాక్టర్ ఎవరైనా న్యాయం చేస్తే ఆ డాక్టర్ని ఎవడన్నా వచ్చి తిడితే మా కుటుంబ సభ్యులకి ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ నువ్వు తిడతావా అని ఎవడు మనోభావాలు దెబ్బతింటలేదు, ఎవడు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వట్లేదు. పోలీసుల మీద సినిమాలలో చాలా హీనంగా చూపిస్తున్నారు, ఎవరి మనోభావాలు, మా పోలీసులు మా ప్రాణాలకి రక్షణ కల్పిస్తూ ఈ రోజున కేసులు రిజిస్టర్ చేసే పోలీసులు వాళ్ళని అంత నీచంగా చూపిస్తారని ఎవరు మనోభావాలు దెబ్బతింటలేదు. జడ్జీల మీద చాలా నీచంగా చూపిస్తున్నారు.
నిజంగా వ్యాఖ్యానిస్తున్నారు, అప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతింటలేదు. ఒక సినిమా నటుండి అంటే మీ మనోభావాలు ఎందుకు దెబ్బతింటున్నాయి? ఓకే. దాన్ని సైకియాట్రిస్ట్ పరిభాషలో సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అంటారు. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, తెలుగులో చెప్పాలంటే విశిష్ట వ్యక్తి పూజ మానసిక రోగం. అంటే ఒక సైకలాజికల్ డిసార్డర్ ఉన్న వ్యక్తి మీ పోలింగ్ స్టేషన్కి వచ్చి ఎవరినో తిడితే నా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే మీరు ఎఫ్ఐఆర్ ఎట్లా రిజిస్టర్ చేస్తున్నారు? ఓకే. సైకలాజికల్గా ఆయన నార్మల్గా లేడు కదా, ఎవరినో తిడితే నీ మనోభావాలు ఎందుకు దెబ్బతింటున్నాయి? నీకు సెలబ్రిటీ మీరు ఆ సందర్భంలో పోసాని కృష్ణమురళి వాడిన భాషని ఇక్కడ విభేదించాల్సిందే కదా. 100% విభేదిస్తా, కానీ ఆయనకి ప్రేరేపించిన పరిస్థితులు ఏంటి? 24 hours ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఆన్ కంటిన్యూస్గా రింగ్ అవుతూ బూతులు తిడుతూ ఉంటే దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిదండి? ఓకే. ఈవెన్ నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి అయినా సరే, లోకేష్ అయినా సరే, చంద్రబాబు నాయుడు అయినా సరే, పవన్ కళ్యాణ్ అయినా సరే, వాళ్ళ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఇతరులని ఫోన్ చేసి బూతులు తిడితే వాళ్ళ మీద కేసులు వీళ్ళే పెట్టించాలి. ఓకే. మా సొంత కార్యకర్త మిమ్మల్ని ఇబ్బంది పెడితే నేనే కేసులు పెట్టిస్తానని భరోసా ఇస్తేనే మీరు నిజమైన నికాసైన రాజకీయ నాయకుడు, లేకపోతే మీరే ప్రేరేపిస్తున్నారు అనొచ్చు మనం. సో నేను పోసాని కృష్ణమురళి గారి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఆర్జీవి గారి అడ్వకేట్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళకి నేను చెప్పే సలహా ఏంటంటే, హైకోర్టులోకి వెళ్ళి చెప్పండి, ఎవరైతే మా మనోభావాలు దెబ్బతింటున్నాయి అంటున్నారో వాళ్ళ మానసిక పరిస్థితి సరిగా లేదు. ఓకే. వాళ్ళకి సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అనే మానసిక రోగం ఉంది కాబట్టి వాళ్ళది ఎఫ్ఐఆర్ కట్టడానికి ఎంటర్టైనే చేయకూడదు, అర్హత లేదు. పైపెచ్చు వాళ్ళని సైకియాట్రిస్ట్ దగ్గరికి పంపించి ట్రీట్మెంట్ తీసుకోమని సలహా ఇవ్వాలి పోలీసులు. ఎఫ్ఐఆర్ కాదు రిజిస్టర్ చేయాల్సింది. అరే బాబు, ఎవరినో తిడితే ఎవరికో మనోభావాలు దెబ్బతింటే అదొక మానసిక రోగము, ముందెళ్ళి సైకియాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని అడ్వైజ్ ఇవ్వాలి పోలీసులు. సో ఇప్పుడు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి మీద చేసిన ఆరోపణలు దాదాపు ఇలాంటివే. సైకోలాగా వ్యవహరిస్తున్నారు, తల్లిని చెల్లిని వాళ్ళ కార్యకర్తలతో తిట్టిపిస్తున్నారు, ఇట్లాంటి మాటలన్నీ కూడా గతంలో మనం వింటూ వచ్చాము. సో ఇప్పుడు వాటికి రియాక్షన్స్ కానీ ఈ కేసెస్ కానివ్వండి, లేకపోతే ఇలాంటి ఇష్యూస్ అన్నీ వస్తున్న దానికి కారణం కూడా ఏంటంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళందరినీ కంట్రోల్ చేయకపోవడం వల్లే. సో ఇప్పుడు అదే తరహా తప్పు టీడీపీ పార్టీ చేస్తుందని చూడాలంటారా, లేకపోతే వాళ్ళు చేసిన తప్పులోకి ఇవాళ శిక్ష వేయాల్సిన అనివార్యత ఉండడం వల్ల చేస్తున్నారని వాళ్ళంటారా? ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇచ్చిన హామీలు మీరు నిలబెట్టుకునే పరిస్థితిలో లేదు కాబట్టి జనాల్లో తీవ్రమైన ఆగ్రహం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవీఎంల ద్వారా మీరు గెలిచారా లేదా అనేది కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఓటు వేసిన వాళ్ళందరూ మేమైతే ఓటు వైసీపీకి వేసినాం, మా ఓట్లు ఎక్కడ పోయినాయని ఒక సీజబుల్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ మాట్లాడుతున్నారు. టీడీపీకి ఓటు వేసిన వాళ్ళేమో టీడీపీ పనితీరుతో వ్యతిరేకంగా ఉన్నారు. వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవాలంటే వైసీపీ తరఫున నామినేషన్ వేసేవాడు ఎవడో ఉండకూడదు. ఓకే. సో వాళ్ళని సైకలాజికల్గా భయభ్రాంతులకు గురి చేయడం కోసమే ఈ కేసులు పెడుతున్నారు. వైసీపీ తరఫున ఎవరు పోటీ చేయకుండా ఉండడం కోసమే చేస్తున్నారు. సో అందులో భాగంగానే ఇది వ్యూహాత్మకంగా చేస్తున్నారని నేను అనుకుంటున్నా. ఓకే. సో ఫైనల్గా చింతా రాజశేఖర్ అనే వ్యక్తి ఎవరు అసలు? ప్రో వైసీపీ యాక్టివిస్టా, లేకపోతే యాంటీ జనసేన యాక్టివిస్టా, లేకపోతే కూటమి అంటే పడని వ్యక్తి అసలు ఏంటి? ఒక సింపుల్గా డిఫైన్ చేయండి. నాకు 2014లో నేను టీడీపీ బీజేపీకి ఓటేసాను. విజయన్స్లో అప్పుడు పోటీ లేదు. సో ఐ వాజ్ అడ్మైరర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ టిల్ 2014. ఓకే. ఆ తర్వాత ఎప్పుడైతే నాకు ప్రత్యేక హోదా అవసరం లేదు అని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు చేశారు, నాకు చంద్రబాబు నాయుడు అంటే ఒక విధంగా కోపం కాదు, అసహ్యం వేసింది. ఆంధ్రప్రదేశ్కి అంతటి ద్రోహం చేసిన రాజకీయ నాయకుడు ఎవరు లేరు. సొంత రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా అవసరం లేదు అని అసెంబ్లీ తీర్మానం చేసామంటే అంతకంటే మించిన ద్రోహం లేదు. మన రాష్ట్రానికి పరిశ్రమలు రావడం కోసం ఇస్తా అన్న ఇన్సెంటివ్ అది మనకి కంపెన్సేషన్. ఆ కంపెన్సేషన్ నాకు అక్కర్లేదు అని రాసిచ్చారు, నాకు ప్యాకేజీ చాలు అంటే ప్యాకేజీ వల్ల పరిశ్రమలు రావు, పరిశ్రమలు రాకపోతే మనకి ఉపాధి అవకాశాలు రావు, యువత వేరే రాష్ట్రానికి పోవాలి, సో అభివృద్ధి ఉండదు. సో దాన్ని చేశారంటే ఇంత రాష్ట్రానికి ఇంతటి ద్రోహం చేసిన నాయకుడు ఎవరు ఉండరు అని పవన్ కళ్యాణ్ ఏదో ప్రత్యేక హోదా కోసం పోరాడతారు అది ఇది అనుకున్నా. ఆయన చూస్తే నేను అది చేస్తాను ఇది చేస్తానని చేసిందేమీ లేదు. ఎన్నికలు అయిపోగానే ఎవరితో పోయి పొత్తు పెట్టుకున్నారు? ఏ రాష్ట్రం అయితే ఆంధ్రప్రదేశ్, ఏ పార్టీ అయితే ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేసిందో ఆ పార్టీతో పోయి పొత్తు పెట్టుకున్నారు. ఈ రోజున పోలవరం ఎత్తు తగ్గిస్తామంటే కిమ్మన్నాడే పవన్ కళ్యాణ్. దాన్ని స్టోరేజ్ కెపాసిటీ 194 నుంచి 114 తీసుకొస్తుంటే దాని మీద మాట్లాడడమే. ఈయన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించే వ్యక్తి. సో వీళ్ళందరూ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించే వ్యక్తులు కాదు అని నాకు
వాళ్ళ వ్యవహార శైలి వాళ్ళ అర్థమైంది కాబట్టి నేను వాళ్ళకి వ్యతిరేకం. ఓకే. ఏ భూ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు కూడా మీకు 17 మెడికల్ కాలేజీలు అలాట్ అయితే నాకు వద్దు అని రాసివ్వడు. అవును. ఆంధ్రప్రదేశ్ వినాశకారి ఆలోచనలు ఇంతకంటే ఏం కావాలో మీకు ఆధారాలు. సో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ వినాశనానికి తోడ్పడుతున్నారు. అభివృద్ధికి వ్యతిరేకంగా ఉన్నారు, వినాశనానికి తోడ్పడుతున్నారు కాబట్టి వాళ్ళంటే ఇదే తప్ప వాళ్ళకి నాకు పర్సనల్ గ్రేజ్ ఏమీ లేదు. ఓకే. సో దాంతో కంపేర్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన కార్యక్రమాలు కానీ, నాడు నేడు వల్ల పాఠశాలలో మంచి ఇది కానీ, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ కానీ, పిల్లలకి ఇచ్చే యూనిఫామ్స్ కానీ, నాకు తెలిసి 2024లో యూనిఫామ్ సప్లై కాలేదు. అవును. విశాఖపట్నంలో ఏజెన్సీ ఏరియాల్లో, శ్రీకాకుళం అనుకుంటా, చెప్పులు లేకుండా వెళ్తున్నారు విద్యార్థులు. ఇదే నాదెండ్ల మనోహర్ నాసిరకం యూనిఫామ్, నాసిరకం బ్యాగు, నాసిరకం షూస్ అని ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిన నాదెండ్ల మనోహర్ ఈ ఏడాది సప్లై చెప్పులే లేకుండా వెళ్తున్నారు కదా. దాని గురించి ఎందుకు మాట్లాడరు? శ్రీకాకుళం జిల్లాలో విద్యార్థినులు, ఆడపిల్లలు పాపం 11 కిలోమీటర్ల చెప్పులు లేకుండా నడుచుకుంటూ స్కూల్కి వెళ్తున్నారు. సో ఇవి కళ్ళ ఎదుట కంపారిజన్ కనపడుతున్నప్పుడు మీరు వాస్తవాలు మాట్లాడాలా, లేకపోతే తెలుగుదేశం జనసేనకి డప్పు కొట్టుకుంటూ కూర్చుంటామా? సో ఇవన్నీ బేరీజ్ వేసుకున్న తర్వాత, కంపేర్ చేసుకున్న తర్వాతనే ఈ రోజున మీ పరిపాలన కానీ, మీ ఇది గవర్నెన్స్ కానీ చూస్తే వైసీపీకి 100 మార్కులు వేస్తే మీకు 5 మార్కులు కూడా వేసేటట్లేదు. రైట్. కాబట్టి నేను లేదు మీరు అంతకంటే ఇంప్రూవ్ చేస్తాము, జగన్మోహన్ రెడ్డి కంటే బెటర్ గవర్నెన్స్ ఇస్తాము అని మీరు ప్రూవ్ చేసుకుంటే డెఫినెట్గా ఆప్షనే ఉండదు, మారిపోతారు మీరు కూడా. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే.